ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ఈ వాక్యం మనకు దేవుని అద్భుతమైన రక్షణ గురించి మరియు విజయాన్ని గురించి వాగ్దానము తెలియజేస్తుంది. దేవుడు మన పక్షంలో ఉంటే ఎవరి శక్తి, ఎవరి యొక్క ఆలోచనలు, ఎవరి కూడా ఏమీ సాధించలేవు అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. కష్టాలు, పరిస్థితులు కఠినమైనవి. దేవుడు మనకు రక్షకుడుగా ఉన్నప్పుడు ప్రతి కష్టంలో దేవుడు మనకు తోడై ఉండి మనకు విజయాన్ని ఇస్తాడని, ఆయన సన్నిధి మనకు భద్రతను, ధైర్యాన్ని ఇస్తుందని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. మనకున్న వాగ్దానం, మన సంతానాన్ని నేను నీ పక్షాన ఉన్నానని, ఎవరూ కూడా నీకు ఎటువంటి ఇబ్బందులు కలక్కోకుండా, ఎవరి వల్ల ఎటువంటి నష్టం లేకుండా, ఏది కూడా నీకు ఇబ్బంది కలిగించకుండా జయాన్ని ఇచ్చి ప్రభువు నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తానని దేవుడు సెలవిస్తాడు. ఈ దేవుని బిడ్డలారా, ఆయన చిత్తమును నెరవేర్చి ఆయన మన పక్షంగా ఉంచుకుని గొప్ప గొప్ప కార్యాలను పొందుకుని జయించి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాయి. కొద్ది మాట దేవుడు మనం ఇక్కడ ఫలించి ఆశీర్వదించుగా. ఆమెన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కనికర సంపన్నుడా, మీకు స్తోత్రాలు. నాయనా, రాత్రంతా కాచావు, మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో ఇచ్చావు. అందును బట్టి మీకు వందనాలు ప్రభా. మీ వాక్యం మాతో స్పష్టంగా మాట్లాడుతుంది. నైనా, దేవుడు మా పక్షంలో ఉన్నప్పుడు మాకు విరోధులు ఎవరు ఉంటారని వాక్యం ద్వారా సెలవిచ్చారు. మా జీవితంలో నైనా మాకు ఉన్న విరోధమైన ప్రతి ఒక్క ఆటంకాల నుంచి నైనా మీరే జ్ఞాపకం చేసుకుని ప్రతి కుటుంబానికి ఎక్కడెక్కడ ఏ ఏ సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు నైనా ఏమున్నాయో, కొన్నిసార్లు శరీర బలహీనతలు విరోధంగా ఉన్నప్పుడు, ఆత్మీయ బలహీనతలు విరోధంగా ఉన్నప్పుడు, ఆర్థిక బలహీనతలు విరోధంగా ఉన్నప్పుడు, అనారోగ్య బలహీనతలు విరోధంగా ఉన్నప్పుడు, అనేకమైన బలహీనతలు విరోధంగా ఉన్నప్పుడు వారి పక్షంలో మీరుండి మనం బలపరిచి మీరే తోడుకుని నడిపించమనచ్చు. ఏదైనా పుట్టినరోజులు, వివాహ దినాలు, నైనా ఈ దినాన పనిపాటల్లో, వాతావరణ పరిస్థితుల్లో, నైనా ప్రయాణాల్లో, పనుల్లో నేను అందరికీ తోడుకున్నాడు. ప్రతి కుటుంబాన్ని సంరక్షించండి, సహాయం చేయండి, నడిపించండి, దీవించండి, బలపరచండి, కృప చూపించండి. మీరే జ్ఞాపకం చేసుకుంటారు. ఈ ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాను తండ్రి. ఆమేన్.